Got the devil in your eyes. You went and took me by surprise. Say what you wanna say, I won't go back. If you wanna hit the road, then let's go then. Let's just go and see the world and just show them what it really means to live life golden. Yeah, we're golden, baby girl, we're golden. They're about to see us shine, cause we're golden. They can't ever break us down, cause we're golden. They're about to see us glow, cause we're golden. Yeah, we're golden, baby girl, we're golden. They're about to see us shine, cause we're golden. They can't ever break us down, cause we're golden. They're about to see us glow, cause we're golden. Got the devil in your eyes. You went and took me by surprise. Say what you wanna say, I won't go back. If you wanna hit the road, then let's go then. Let's just go and see the world and just show them what it really means to live life golden. Yeah, we're golden, baby girl, we're golden. They're about to see us shine, cause we're golden. They can't ever break us down, cause we're golden. They're about to see us glow, cause we're golden. Yeah, we're golden, baby girl, we're golden. They're about to see us shine, cause we're golden. సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. ఈ రోజు ఇంకో కిరాక్ మెంటలిజం ట్రిక్ తోటి వచ్చిన అనమాట. ఎస్, నేను మళ్ళా మెంటలిజం ట్రిక్ తోటి వచ్చిన అనమాట. ట్రిక్ చూసి నీ చెడ్డి తడిచిపోతుంది అనమాట. సో అందుకే నువ్వు ఒక డైపర్ కొనుక్కొని పెట్టుకో జల్దీ, రైట్? లేకపోతే బాత్రూమ్ లో చూడు నా వీడియో, రైట్? సో ఇంకోటి ఏంటి అని అంటే, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు మీకు ఒక మనీ ఎర్నింగ్ యాప్ గురించి చెప్దామని అనుకుంటున్నా. సో డైలీ మనం ఇందులో మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట, వితౌట్ ఎనీ టాస్క్, రైట్? మనం టాస్క్లు గీస్కులు అట్లాంటి ఏం చేయని అవసరం లేదు, బట్ మనం రోజు పైసలు వస్తాయి అనమాట ఇందులో, రైట్? సో ఇందులో మనం రిజిస్ట్రేషన్ ఎట్లా కావాలి, అసలు ప్రాసెస్ ఏంది, అసలు యాప్ ఏందో మనం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ చూసేద్దాం అనమాట, రైట్? సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలో చూసుకుందాం. సో యో బ్రో, ఇది మన యాప్ ఇంటర్ఫేస్ అనమాట, రిజిస్ట్రేషన్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. సో మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయాలన్నమాట. సో ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి మనం ఏదో ఒకటి, అండ్ ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ వత్తాలన్నమాట. సో ఆ తర్వాత రికమెండేషన్ కోడ్ ఉంటుంది. సో రికమెండేషన్ కోడ్ నేను నార్మల్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను అనమాట. సో అది ఓపెన్ చేస్తే డైరెక్ట్ నీకు రికమెండేషన్ కోడ్ ఇందులో పడిపోతుంది అనమాట, రైట్? అండ్ ఆ తర్వాత వెరిఫికేషన్ కోడ్ మనకి ఇక్కడ ఓటీపీ అని ఉంది కదా. సో ఈ ఓటీపీ పైన వస్తే నువ్వు ఏదైతే నెంబర్ ఆడ పైన టైప్ చేస్తావో ఆ నెంబర్కి ఓటీపీ వచ్చేస్తుంది. ఇక్కడ ఓటీపీ నువ్వు కొట్టేసేయాలన్నమాట, రైట్? సో ఓటీపీ కొట్టేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ కొట్టాలి. దానికంటే ముందు ఐ అగ్రీ ప్రైవసీ పాలసీ అని కొట్టేసేయాలన్నమాట, రైట్? సో యో బ్రో, ఒకసారి మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది అనమాట. సో నార్మల్గా మనం ఇందులో మనీ ఎట్లా ఎర్న్ చేయాలనో ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి పోవాలన్నమాట. సో ఇక్కడ మనకి పవర్ బ్యాంక్ టెస్ట్, పవర్ బ్యాంక్ 1, పవర్ బ్యాంక్ 6, పవర్ బ్యాంక్ 12 అని ఇట్లా కొన్ని పవర్ బ్యాంక్స్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒక పవర్ బ్యాంక్ని మనం కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనకి 399 రూపీస్ పవర్ బ్యాంక్ ఉంది కదా. సో దాన్ని మనం కొనుక్కోవాలన్నమాట. కొనుక్కోవడానికి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట, రైట్? సో నా దగ్గర అన్ని పైసలు లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 400, 800, 1000, 3000 ఇట్లా ఉన్నాయి కదా. సో ఇక్కడ మన రేట్ ఏదో ఒకటి పెట్టేసి మనం ఇక్కడ రీఛార్జ్ కొట్టిన తర్వాత మనకి ఫోన్పేనా, గూగుల్ పేనా అవన్నీ ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో అందులోకి వెళ్ళి మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట, రైట్? సో ఒక్కసారి మనం రీఛార్జ్ చేసిన తర్వాత మనం ఏదో ఒకటి కొనుక్కోవాలన్నమాట, రైట్? సో 399 పెట్టి నువ్వు ఫస్ట్ పవర్ బ్యాంక్ కొనుక్కున్నావు అనుకో, ఇక్కడ మనకి 1.16 రూపీస్ పర్ అవర్లీ పడతాయి అన్నమాట మనకి, రైట్? ఎంత? 1.16. ఇక్కడ మనకి సెకండ్ పవర్ బ్యాంక్ ఉంది కదా 799ది. 799ది నువ్వు కొనుక్కున్నావు అంటే 2.33 రూపీస్ నీకు 1 అవర్కి పడతాయి అనమాట. అట్లా మనకి 1 ఇయర్ దాకా 1 అవర్కి పడుతూనే ఉంటాయి నువ్వు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే, రైట్? సో ఇది మంచిగా గుర్తుపెట్టుకోరు, ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మీకు 1 ఇయర్ దాకా అవర్కి ఇట్లా పడుతుంటాయి అనమాట. అండ్ మనకి డైలీ 28 రూపీస్ సంథింగ్ ఏమో వస్తాయి అనమాట.
అండ్ మనం సెకండ్ పవర్ బ్యాంక్ ఉంది కదా, పవర్ బ్యాంక్ 1 అని, సో అది కొంటే 2 రూపీస్ అనమాట. డైలీ దానికి డబల్ వస్తాయి అనమాట, అంటే 48 సంథింగ్ 50 అట్లా మనకు మనీ పడుతుంటాయి అనమాట. అట్లా మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటే ఎక్కువ పడుతుంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీకు 1 ఇయర్ లోపల నచ్చలేదనుకో మీరు మళ్ళా మీ ఏదైతే ఇన్వెస్ట్ చేసిరో దాన్ని సేల్ చేసేయచ్చు అనమాట. సో సేల్ చేసేస్తే మీరు 399 కొన్నారు అంటే రౌండ్ ఫిగర్ 400 వేసుకుందాం మనం. సో నీకు మళ్ళీ హాఫ్ అమౌంట్ వచ్చేస్తుంది అనమాట, రైట్? అంటే 200 రూపీస్ నీకు మళ్ళీ రివర్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఒక్కసారి నువ్వు ఇన్వెస్ట్ చేసి ఒకటి పవర్ బ్యాంక్ ఏదైనా కొని నీకు మనీ పడ్డ తర్వాత నీకు మినిమం మనీ విత్డ్రా చేయడానికి నీకు ఎంత ఉండాలంటే 150 రూపీస్ ఉండాలన్నమాట. ఇక్కడ నా దాంట్లో 150 రూపీస్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ నీకు 150 రూపీస్ ఉండాలి అనమాట, రైట్? సో నీకు 150 రూపీస్ వచ్చిన తర్వాత నువ్వు విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీ ఉంది కదా, ఇక్కడ మన హోమ్ పేజ్ అనమాట ఇది. సో ఇక్కడ మీలోకి పోయిన తర్వాత మనకి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంటుంది అనమాట, రైట్? సో విత్డ్రా ఆప్షన్లోకి మీరు పోయిన తర్వాత మీరు ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ అన్నీ ఎంటర్ వేసేయాలన్నమాట, రైట్? ఇక్కడ అన్నీ ఎంటర్ వేసిన తర్వాత నార్మల్ మోడిఫై ఇగో బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ వేసేయాలి. సో మీకు ఏటీఎం కార్డు ఉంటే ఇక్కడ యూపీఐ కొట్టచ్చు. ఏటీఎం కార్డ్ ఏం లేదు, డైరెక్ట్ బ్యాంక్లోకి పడాలంటే ఇగో మీ బ్యాంక్ నెంబర్ ఇక్కడ పెట్టేయచ్చు అనమాట, రైట్? సో ఇవన్నీ మీరు ఎంటర్ వేసేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అని ఉంది కదా, సో విత్డ్రా వేసేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నాది ఆల్రెడీ 150 రూపీస్ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఎంటర్ విత్డ్రాల్ అమౌంట్ అని ఉంది, 150 రూపీస్. ఆ తర్వాత ఎంటర్ ఫండ్ పాస్వర్డ్ మనం నార్మల్గా క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫర్గాట్ అని కొట్టేసినాం అని అంటే మళ్ళీ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోరా భయ్ అని అంటుంది అది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ కొట్టేసి కొత్త పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. సో ఫండ్ పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కరెక్టే పెట్టినామా లేదా చెక్ చేసుకోవాలి, రైట్? సో ఆ తర్వాత మనం విత్డ్రా ఇడొక్క కింద ఉంది కదా, సో విత్డ్రా కొట్టేసేయాలన్నమాట, రైట్? సో విత్డ్రా కొట్టేసిన తర్వాత మనకి మనీ విత్డ్రా అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక విత్డ్రా చేసిన అనమాట. ఇగో ఇది మీరు చూడొచ్చు 490 రూపీస్ అనమాట. సో ఇది ఇట్స్ ఏ జెన్యూన్ యాప్ అనమాట. సో విత్డ్రాలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి అనమాట, రైట్? సో దిస్ ఈజ్ అ యాప్ బ్రో. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అనేది ఇప్పుడు నేను చెప్తాను అనమాట, రైట్? సో యో బ్రో, ఇది మన మనీ ఎర్నింగ్ యాప్ అనమాట. సో నువ్వు ఇందులో డైలీ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే, రైట్? సో నార్మల్గా ఈ యాప్ దేని గురించి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నార్మల్గా ఇట్స్ ఏ పవర్ బ్యాంక్ కంపెనీ అనమాట. అంటే పవర్ బ్యాంక్ సిటీలో కొన్ని ప్లేసెస్లలో పెడుతురు అనమాట. అంటే ఫోన్ ఛార్జింగ్ పెడతాం చూడు మనం పవర్ బ్యాంక్, సో అదే అనమాట. సో పవర్ బ్యాంక్ యూనిట్స్ మనకు సిటీలో కొన్ని చోట్లలో పెడుతురు అనమాట. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది మన ఇండియాలో, మెయిన్ సిటీస్లో ఇది ఆల్రెడీ ఎంటర్ అయింది అనమాట. సో కొన్ని చోట్లలో పవర్ బ్యాంక్స్ పెడుతురు అనమాట. సో ఆ పవర్ బ్యాంక్స్ మనం ఎప్పుడన్నా పోయి మనీ పే చేసి అవర్కి 10 రూపీస్ 20 30 ఉంటుంది. సో అవర్కి అట్లా 20-30 పే చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. పవర్ బ్యాంక్ ఇస్తారు, ఛార్జింగ్ పెట్టుకొని మనం యూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ యూనిట్ మళ్ళీ ఏడుందో అక్కడ ఇట్లా పెట్టేసేయాలన్నమాట. మనం నార్మల్గా మనకి బైక్స్ వస్తున్నాయి చూడు బ్రో, నార్మల్గా సంథింగ్ బైక్స్ మనం యూజ్ చేసుకొని మళ్ళీ ఎక్కడైనా పెట్టేసేయాలి. సో అట్లా ఈ పవర్ బ్యాంక్స్ కంపెనీ అనమాట, రైట్? సో మీకు నచ్చితే కమాన్ రిజిస్ట్రేషన్ అయిపోరే అండ్ మనీ ఎర్న్ చేసుకోండి అనమాట. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అనమాట. నో చీటింగ్ వీటింగ్ వగేరా అట్లాంటివి ఏముండవు అనమాట. మొత్తం కంప్లీట్లీ ఫ్రీ యాప్ అనమాట, రైట్? అండ్ జెన్యూన్ యాప్ అనమాట ఇది. మీరు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను యాప్ లింక్ పెట్టేసాను అనమాట. పోయి మీరు రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు అనమాట అండ్ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ తెలుసు యాప్ బ్రో మన పర్ఫార్మెన్స్ చూద్దాం. ఈ మెంటలిజం ట్రిక్ మెంటల్ ఎక్కిపోతుంది, అట్లాంటి ట్రిక్ ఒకటి చూద్దాం అనమాట మనం టైం వేస్ట్ చేయకుండా. సో ట్రిక్ స్టార్ట్ చేసుకున్నా మనకు తెలుసుగా బ్రో, సబ్స్క్రైబ్ చేయాలని. సబ్స్క్రైబ్ అయితే అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకో, ఎందుకంటే ఇట్లాంటి మెంటల్ ట్రిక్లు నేను చాలా రేర్ గా రివీల్ చేస్తాను అనమాట. అవన్నీ నువ్వు మిస్ కాకుండా ఉండాలి కాబట్టి, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ కూడా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ బ్రో. సో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర బుక్ ఉంది, రైట్? ఇట్స్ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బుక్ అనమాట. అండ్ మన దగ్గర ఒక కార్డ్ ఉంది అనమాట, రైట్? అండ్ మన దగ్గర ఒక బాక్స్ ఉంది, అక్కడ కొనాలి ఉంది, దాన్ని ఎవరు టచ్ చేయడు. ఆల్రెడీ నేను టచ్ చేసి ఆడ పెట్టినా, దాన్ని ఇప్పుడు ఎవరు టచ్ చేయడు అనమాట. అండ్ బై ద వే మన దగ్గర కృష్ణన్న అమరా కృష్ణన్న సో వర్మ బ్రో అనమాట, రైట్? సో ఇప్పుడు వర్మ బ్రో నేను ఇగో ఇట్లా అంటుంటా, మధ్యలో ఏడన్నా స్టాప్ అన్న, రైట్? స్టాప్.
ఎగ్జాక్ట్లీ. సో నేను ఇది కుర్చీ పెడుతున్నా అనమాట. సో ఇక్కడ మనకు ర్యాండమ్ పేజ్ వస్తుంది, దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నేను అస్సలు చూడా, నువ్వే చూసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో చూసి గుర్తుపెట్టుకో. రైట్. పేజ్ నెంబర్ అంతా. రైట్. సో నీ చేతులు ఇక్కడి. రైట్. అండ్ ఈ చేతి ఇట్లా పెట్టేసి అట్లనే ఉండు. నీకు పేజ్ నెంబర్ గుర్తుంది కదా, అది మైండ్లో రిమైండ్ చేస్తుండు. అదే పేజ్ నెంబర్ రిమైండ్ చేయాలి, వేరేది చేసినావు అంటే రాదు మళ్ళా. అదే ఒకసారి ఇక్కడ చూడు. వావ్, ఇట్స్ ఏ 3 digit నెంబర్, రైట్? కరెక్ట్? Yeah. ఫస్ట్ లెటర్ ఈజ్ 3. Yeah. సెకండ్ లెటర్ ఈజ్ 1. Yeah. థర్డ్ లెటర్ ఈజ్ 2. Yeah. It's correct. Yeah. ఇట్స్ ఏ 312. Yeah. నిజంగా Nijaga. 312. Yeah. నీ కళ్ళలో కనిపించింది. ఓకే How is ఓకే it possible? 312 పక్కా 100% షూర్. 312 అసలు 312 వాళ్ళు ఉందా లేదా ఓపెన్ చేసి. Yeah, 312 అసలు లేనే లేదు. వావ్, 312 అసలు లేనే లేదు. 1947 కెళ్ళి అక్కడ ఒక బాక్స్ ఉంది, అది. రైట్. రైట్. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని కార్డులు ఉన్నాయి, ఉత్త షోకేస్కి పెట్టిన పక్కన పెట్టుదాం. అండ్ మన దగ్గర పేపర్ ఉంది. రైట్. అండ్ ఇంకేం లేదు, ఇలా పడేద్దాం. అండ్ ఈ పేపర్ ఏందో చూద్దాం మనం. ఇట్స్ ఏ 312 అండ్ ఇట్స్ ఏ ఎగ్జాక్ట్లీ ఇదే పేజ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. రైట్. సో ఎగ్జాక్ట్లీ మళ్ళీ నువ్వు 312 ఎట్లా చూసినావు, ఏడికెళ్ళి చూసినావు. అదే గిమ్మిక్ మ్యాజిక్. రైట్. సో ఇది బ్రో పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇప్పుడు మనం టైం వేస్ట్ కూడా డైరెక్ట్ ఈ ట్యూటోరియల్ ఏందో చూసేద్దాం అన్నమాట. రైట్. సో యో బ్రో చూసినావు కదా పర్ఫార్మెన్స్ అయితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయండి నీకు ఎట్లా అనిపించింది అనేది పర్ఫార్మెన్స్. అండ్ మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ట్యూటోరియల్ ఏందో చూసేద్దాం. ట్యూటోరియల్ చూసే కన్నా ముందు తెలుసుగా బ్రో, నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో నువ్వు ఫాలో కాకపోతే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ పెట్టేస్తాను అనమాట, పోయి చెక్అవుట్ చేసా అనమాట. రైట్. అండ్ మనం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇంకేం యాప్ గురించి చెప్పేది లేదు, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మనం ట్యూటోరియల్ ఏందో చూసేద్దాం అనమాట. రైట్. సో యో బ్రో ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక ప్లాస్టర్ కావాలి, అండ్ ఒక సిజర్ కావాలి, అండ్ మనకి కొన్ని కార్డ్స్ కావాలన్నమాట. ఇట్లా కొన్ని కార్డ్స్ తీసుకొని సైడ్కి పెట్టుది. అండ్ ప్రిడిక్షన్ కోసం మీరు ఏదో ఒక బాక్స్ యూజ్ చేయొచ్చు అనమాట. నేను నార్మల్గా ఈ బాక్స్ యూజ్ చేసిన. అండ్ మనకు కొన్ని జిరాక్సెస్ కావాలన్నమాట. రైట్. సో నేను 2 types ఆఫ్ జిరాక్సెస్ తీసుకొచ్చిన మీకోసమే. సో మీకు ఎట్లాంటి జిరాక్స్లు అయితే కావాలో అట్లాంటివి. సో ఒకటి ఎట్లాంటిది ఉండొద్దు అండ్ ఎట్లాంటిది ఉండాలి అనేది ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన అనమాట. సో ఈ పక్కన పెడదాం. సో ఫస్ట్ మనం మెయిన్ బుక్ కాడికి వద్దాం. సో మీరు ఏదన్నా బుక్ తీసుకోవచ్చు. రైట్. సో ఏదన్నా బుక్ తీసుకొని మీ ఇంట్లో నార్మల్గా ఉండే బుక్ తీసుకొని, సో నార్మల్గా ఏదో ఒక పేజ్ ఓపెన్ చేసుకొని, ఇప్పుడు నాకేమొచ్చింది 408 వచ్చింది. సో నార్మల్గా నేను అట్లా ర్యాండమ్గా వేస్తే నాకేమొచ్చిందంటే 312 వచ్చింది అనమాట. రైట్. సో ఈ 312 పేజ్ని మీరు జిరాక్స్ తీసుకోరు. సో ఎగ్జాంపుల్ 312 వద్దు, కానీ ఇప్పుడు నార్మల్గా 315 ఉంది, 315 ఆర్ 316. రైట్. సో ఇప్పుడు దీన్ని జిరాక్స్ తీసుకోరు అనమాట. నేను ఇగో ఇక్కడ జిరాక్స్ తీసుకున్నా. సో నార్మల్గా ఇప్పుడు 1 side జిరాక్స్ తీయరాను అంటే ఆ జిరాక్స్ బ్రోలు ఎట్లా తీస్తారంటే ఇగో ఇట్లా తీస్తారు అన్న, ఇట్లా తీయకు జిరాక్స్, ఇగో ఇట్లా స్ట్రేట్ వచ్చేటట్టు తీయని చెప్పాలి. రైట్. సో మీకు దీనికి డిఫరెన్స్ తెలుస్తుంటుంది. ఇగో ఇక్కడ పైన బ్లాక్ వచ్చింది, అట్లా రావద్దు, ఇగో ఇట్లా వైట్ రావాలన్నమాట. రైట్. సో ఇట్లా వైట్ రావాలి, నీట్గా రావాలి. మనకి ఈ ఏరియా ఒక్కటి నీట్గా వస్తే చాలు. రైట్. సో ఈ ఏరియా ఒక్కటి నీట్గా వస్తే చాలు, ఇట్లా స్ట్రేట్ లైన్లో రావాలి. సో ఎందుకు అట్లా రావాలనేది నేను తర్వాత చెప్తా. ఆ జిరాక్స్ వన్కి అయితే ఎప్పుడు అన్న ఇట్లా స్ట్రేట్ వచ్చేటట్టు చూడన్నా అని. ఇదంతా ఏమన్నా కానీ ఇగో ఇదంతా బ్లాక్ వచ్చింది, ఇగో ఇక్కడ ఏమేమో వచ్చింది, ఇవన్నీ నేను పట్టించుకోలే. ఆ జిరాక్స్ వన్ దగ్గరకు పోయి నేను ఒక్కటే చెప్పిన, ఇగో ఇదొక్కటి స్ట్రేట్ వస్తే చాలన్నా అని చెప్పిన, అంతే. సో మీరు జిరాక్స్ తీసుకొని మీరు ఏదైతే పేజీ ప్రిడిక్షన్ చేద్దాం అనుకుంటారో దాన్ని
ఒక 2-3 జిరాక్స్లు తీసుకోరు, ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి, రైట్. సో ఒక 3 జిరాక్స్లు ఇట్లా స్ట్రైట్గా తీసుకోరు అనమాట. సో జిరాక్స్ తీసుకున్న తర్వాత ఈ పేజీని దించేది, రైట్. సో ఇట్లా నేను పేజీని దించేసిన ఆల్రెడీ, ఇట్లా దించేసి ఇగో ఇట్లా ప్రిడిక్షన్ లెక్క బాక్స్లో పెట్టుర్రి, రైట్. సో ఇప్పుడు మెయిన్ మ్యాజిక్ ఏంది అని అంటే మన దగ్గర ఒక కార్డ్ ఉంటుంది కదా, సో ఇదే గిమ్మిక్ కార్డ్ అనమాట, రైట్. సో ఇందులో ఓపెన్ చేయగానే ఏదైతే మనం జిరాక్స్ తీసినామో ఆ 312 పేజ్ని నేను ఇగో ఇక్కడ అతుకు పెడతా. మనకి ఇట్లా గిమ్మిక్ కార్డ్ ఉంటుంది అనమాట, రైట్. సో మనం ఏదైతే జిరాక్స్ తీసుకున్నామో ఎగ్జాక్ట్లీ నేను ఇగో ఈడికి ఇట్లా దించేసిన అనమాట, రైట్. సో ఈడికి ఇట్లా దించేసిన. సో దీన్ని మనం ఎట్లా దించాలో నేను ఇప్పుడు చెప్తా. ఎగ్జాక్ట్లీ కార్డు పెట్టు ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత ఇగో ఇట్లా సాఫ్ చేసి వన్ సైడ్ అయిపోయింది కదా. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాను, ఆ తర్వాత మళ్ళీ మీదికి ఒకటి సాఫ్ చేయి, రైట్. సో ఇట్లా సాఫ్ చేసి ఎగ్జాక్ట్లీ 312 కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం చూసుకోవాలి ముందే, రైట్. రైట్. ఇగో ఇట్లా. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ 312ని దీని మీద ఇట్లా పెట్టేసేయాలి, రైట్. సో ఆ తర్వాత ఎక్స్ట్రా ఏమేమి ఉన్నాయో అదంతా కట్ చేసేది, రైట్. రైట్. సో దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేసేయాలన్నమాట. ఫెవిక్విక్ తీసుకొని దీన్ని ఇక్కడ అతుకు పెట్టేసేయాలి. ఎక్స్ట్రాస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం చించేసేయాలన్నమాట, రైట్. సో మనకు అతుకు పెడితే ఇగో ఇట్లాంటి గిమ్మిక్ ఒకటి తయారవుతుంది, రైట్. సో ఇట్లా ముందరనేమో నార్మల్ ఉంటుంది, వెనకాలనేమో ఇట్లా 312 పేజ్ నెంబర్ ఉంటుంది, రైట్. సో ఇట్లా నార్మల్గా అతుకు పెట్టేసేయాలి. అండ్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మనం సీజర్ తోటి కట్ చేస్తాం అనమాట, ఇట్లా మొత్తం కట్ చేసేయాలన్నమాట, రైట్. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దీని లెక్క తయారు చేయాలి, ఇట్లా ఓపెన్ టాప్, రైట్. సో దీన్నే తయారు చేద్దాం అట్లా చేసి. ఇంకో ఎక్స్ట్రా కార్డు తీసుకొని దీని వెనకాల ఇగో ఇట్లా అతుకు పెట్టేసారు, రైట్. సో ఇది నార్మల్గా మీరు క్లోజప్ మ్యాజిక్ కాదు, ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఇట్లాంటి మ్యాజిక్లు మస్తు పనికొస్తాయి అన్నమాట. సో మీరు ఎక్కడన్నా స్కూళ్ళల్లో వేసేటప్పుడు కానీ ఏదన్నా పార్టీలలో వేసేటప్పుడు ఇట్లాంటి మ్యాజిక్లు వేయాలన్నమాట. ఎందుకంటే ఈ ప్లాస్టర్ ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ కనిపించవు, కొంచెం దూరం ఉంటే కనిపించవు, పిచ్చ లైట్గా. చాలా దగ్గరకు వచ్చిరానంటే అయిపోయా, ఇక నువ్వే దొరికిపోతావు కాలిపీలి. సో ఇప్పుడు మనం ఆడ ప్లాస్టర్ పెడతాం కదా, సో ప్లాస్టర్ మనం సైడ్లలో కూడా పెట్టాలి. ఒక నిమిషం నేను చెప్తా ఎట్లా పెట్టాను. ప్లాస్టర్ ఇగో ఇట్లా కొనాలలో కూడా పెట్టుర్రి, రైట్. ఇట్లా కొనాలలో పెట్టుర్రి. అండ్ ఎక్స్ట్రాస్ ఉంటే మళ్ళా సిజర్ తోటి ఇట్లా కట్ చేసేయాలి, రైట్. రైట్. సో ఇట్లా సైడ్లలో మనం ఎందుకు పెడతామనంటే మనం ఇట్లా గుచ్చేటప్పుడు చక్కగా వెళ్ళిపోవాలి కాబట్టి ఇందులోకి. అదే ఇట్లా గ్యాప్స్ ఉన్నాయి అనుకో, ఇందులో పేజెస్ ఉంటాయా అవి సందులలోకి వెళ్ళిపోతాయి, రైట్. సో అందుకే మనం సైడ్లలో కూడా ప్లాస్టర్ పెడతాం.
అండ్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ కార్డ్ అనమాట, రైట్. సో ఇప్పుడు మన ట్రిక్ స్టార్ట్ అవుతుంది. సో నువ్వు ఏదైతే జిరాక్స్ తీసుకున్నావో దాని చించి నీ ప్రిడిక్షన్ ఇక ఇలా బాక్స్లో పెట్టేసాయి. అండ్ ఇట్స్ వెరీ సింపుల్, బాక్స్ ఇట పక్కన పెట్టేసాయి, ఇంకా అన్నీ జరిపేసాయి అనమాట నువ్వు మొత్తం అన్నీ, రైట్. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే నార్మల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, బ్రో ఇది బ్రో బుక్ బ్రో నార్మల్ బ్రో అది అనాలి. సో బుక్ని ఇట్లా ఏం తీసి ఇట్లా కూడా నార్మల్గా అనొచ్చు, మొత్తం క్లీన్గా ఒకటి పేజ్ ఇట్లా తీసి ఏం చూపించక అనమాట. సో నార్మల్ బుక్ బ్రో అని ఇట్లా చూపెట్టేసాయి. అండ్ ఆ తర్వాత నార్మల్ కార్డ్ అను. సో నువ్వు ఇట్లా నార్మల్గా నువ్వు ఇట్లా రిఫిల్ చేస్తుంటే ఇడన్నా స్టాప్ అను మనం అయిపోయా. ఇట్లా గుచ్చేసాయి మధ్యలో నార్మల్గా ఇట్లా గుచ్చేసాయి. ఆ తర్వాత ఇట్లా ఓపెన్ చేయి. ఇట్లా ఓపెన్ చేయగానే నీకు ఈ పేజే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే నువ్వు ఇక్కడ పెట్టేటప్పుడు ఇక్కడ కార్డ్ ఏడైతే ఎండ్ అవుతుందో ఆడ నీ చేతి ఇట్లా పెట్టి కవర్ చేయాలన్నమాట. ఎందుకు అని అంటే నీకు ఈ లైన్ సింక్ కాదు, రైట్. నీకు ఈడ ఎండ్ అవుతుంది కదా ఒక లైన్, ఆ లైన్ ఇక్కడ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ లైన్ సింక్ కాదు. నార్మల్గా అన్ని లైన్స్ ఎట్లుంటాయి, ఎగ్జాక్ట్ గ్యాప్ తోటి ఉంటాయి. అంటే ఒక లైన్ కంప్లీట్ కాగానే ఇంకో ఎగ్జాక్ట్ గ్యాప్ తోటి ఇంకో లైన్ వస్తుంది. కానీ ఇందులో అట్లా రాదు, అడ్డదిడ్డంగా వస్తాయి. ఒక సగం వార్డ్ పైనే ఇంకో లైన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎట్లా వచ్చిందో. చూడు ఈ సెంటెన్స్ దా ఉందా దాని మీదకి వెళ్ళి ఇది వచ్చేసింది. సో మీరు సేఫ్టీకి ఇగో ఇట్లా కవర్ చేయరు అనమాట, రైట్. అండ్ మొత్తం ఓపెన్ చేయకూరి ఇట్లా పంగలు దాపినట్టు కొంచెమే ఇట్లానే ఓపెన్ చేయాలి. పేజ్ నెంబర్ కనిపించిందా అయిపోయిందా అంతే, మూసేసి కార్డు తీస్తూనే ఉండాలి ఎమ్మటే, రైట్. సో మళ్ళీ ఒకసారి స్టాప్ అని వర్మ స్టాప్. ఎగ్జాక్ట్లీ. సో మన 3:12 కాబట్టి కొంచెం మధ్యలోనే స్టాప్ ఆపుదాం అనమాట. వాడు ఏడ చెప్పినా మనం కొంచెం మధ్యలోనే స్టాప్ అందాం. మరి స్టార్టింగ్లో స్టాప్ అని నీకు 3:12 వచ్చిందంటే మనకు డౌట్ వస్తుంది, రైట్. సో ఇట్లా అంటే మధ్యలోనే ఆపుదాం. సో స్టాప్ అంటాడు, మనం ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ మొత్తం పెట్టేసి ఆ తర్వాత మెల్లగా ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి ఇట్లా కింద నీ ఏళ్ళు పెట్టి కవర్ చేయాలి, రైట్. అండ్ మొత్తం తెరవద్దు అండ్ ఇట్లా చూపించాలి, రైట్. చూసుకున్నావు కదా. ఆ తర్వాత కార్డు తీసేసి ఇక్కడ పక్కన పెట్టేసేయాలి. అండ్ మిగతా అంతా సెల్ఫ్ వర్కింగ్ అనమాట. ఇక నీ యాక్షన్ స్టార్ట్ చేయాలి, ఇట్లా పెట్టేసేయాలి. నీది 3:12 కాబోరో పేజ్ నెంబర్ అనాలి. ఆ తర్వాత చూస్తే 3:12 ఉండదు, రైట్. సో 3:12 ఉండదు. నువ్వు ప్రిడిక్షన్ ఏడ పెడతావో ఆడుంటుంది అనమాట. ఇది ఎక్కడన్నా పెట్టచ్చు, ఎవరి చేతిలో అన్నా పెట్టచ్చు. నువ్వు అక్కడ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ పర్ఫామ్ చేస్తే మీ ప్రిన్సిపల్ మీ సార్ ఆడ ఎవడో ఒకడు ఉంటాడు కదా, వాని చేతిలో పెట్టేయచ్చు అనమాట, రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్ బ్రో. ఏముండదు ఈ ట్రిక్లో, ఓన్లీ జస్ట్ కార్డ్ ఉంటుంది అనమాట అంతే. ఈ కార్డ్ తోటే నడుస్తుంది ఈ ట్రిక్ మొత్తం. ఈ గిమ్మిక్ తయారు చేయడానికి వస్తుంది. అది గిమ్మిక్ తయారు చేయడం కూడా పెద్ద పనేం కాదు, 5 నిమిషాల పని అనమాట, రైట్. సో హోప్ యూ లైక్ ద ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ఎట్లా అనిపించింది అనేది. అండ్ మనం నెక్స్ట్ ట్రిక్లో కలుసుకుందాం బ్రో. అంతవరకు చిల్లు బ్రో.